1934 డిసెంబర్ 3న ఎలైన్ ఎస్పోసిటో అనే అమ్మాయికి ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె 37 ఏళ్ల 111 రోజుల పాటు కోమాలోనే ఉంది. కోమాలో ఉండగానే 1978 నవంబర్ 25న ఆమె చనిపోయింది. అంటే 37 ఏళ్లు సుదీర్ఘ కోమా నుంచి ఆమె ప్రాణాలతో బయటకు రాలేకపోయింది. ఎడ్వర్డ్ ఒబారా విషయంలో కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఈ అమ్మాయి ఏకంగా 42 ఏళ్ల పాటు కోమాలో ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది కదా. సినిమాల్లో మనం ఇలాంటి కథలు చాలా చూసాం. వాటిలో ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళి చాలా సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోతాడు. ఇది చూడ్డానికి వినడానికి చాలా సాధారణం అనిపిస్తుంది. చాలామంది కోమా అంటే ఒక నిద్ర లాంటిది అని అనుకుంటారు. ఒక వ్యక్తి నిద్రలోకి వెళ్ళినప్పుడు అతనికి ఏమీ వినిపించదు, అలాగే స్పృహ కూడా ఉండదు. కానీ కోమాలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఎలా అనిపిస్తుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడు అతను ఏం ఆలోచిస్తూ ఉంటాడు, అతనికి ఏమనిపిస్తుంది? ఈ సందేహాలు రావచ్చు. కోమాలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి శరీరంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సినిమాలో చూపించినట్లుగా కుటుంబ సభ్యులు కోమా రోగి ముందు భావోద్వేగ గాథలు చెబుతూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తూ మాట్లాడడం లేదా రోగికి ఇష్టమైన సంగీతం వినిపించడం లాంటివి చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళు స్పృహలోకి వస్తారని నమ్ముతారు. కానీ నిజానికి ఇది సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోమా అనేది చాలా సంక్లిష్టమైన వైద్య పరిస్థితి. దీన్ని నేటి ఆధునిక వైద్య విజ్ఞానం కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. ఈ కోమా అనేది కేవలం ఒక సాధారణ విషయం కాదు. దీనిలో కూడా చాలా రకాలున్నాయి. ఈరోజు మనం కోమా రోగి మెదడు లోపలికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కోమా రోగికి ఎలా అనిపిస్తుంది, అతను ఏం ఆలోచిస్తాడు అనేది పరిశీలిద్దాం. అతని మెదడు లోపల అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఈ కోమా వెనుక ఉన్న విజ్ఞానాన్ని, దానికి సంబంధించిన ఆసక్తికరమైన నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా కోమాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని నిద్రలేపడానికి కుటుంబ సభ్యులు తమ వంతు కృషి చేస్తారు. సినిమాల్లో చూపినట్లుగా కోమా రోగితో మాట్లాడడం, వారి ముందు ఏడవడం ఇలాంటివి. అలాగే వాళ్ళకి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కోమా రోగి ముందు ఇవన్నీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వాళ్ళు గ్రహించరు. ఎందుకంటే ఆ రోగి ఏమీ వినలేడు, ఏం చూడలేడు, ఏదీ అనుభూతి చెందలేడు. ఇప్పుడు అసలు మనం కోమాలో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందాం. ఇది ఎంత ప్రమాదకరంగా మారుతుందో, రోగులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో చూద్దాం. ఆధునిక వైద్యంలో కూడా కోమాను పూర్తిగా అర్థం చేసుకోలేదు. దీనికి ఎలాంటి సరైన చికిత్స అవగాహన కూడా లేదు. కొంతమంది కోమాలోకి వెళ్ళిన తర్వాత మళ్లీ కోలుకుని ప్రాణాలతో బయటపడతారు. మరికొందరు కోమాలోకి వెళితే ఇక ఎప్పటికీ తిరిగిరారు. కోమా గురించి తెలియని వాళ్ళు ఇది కేవలం గాఢ నిద్ర అనుకుంటారు. ఈ అపోహకు కారణం కోమా అనే పదం వెనుక ఉన్న అర్థం. ఇది వాస్తవానికి ఒక గ్రీకు పదం నుంచి తీసుకోబడింది. గ్రీకులో కోమా అంటే గాఢ నిద్ర అని అర్థం. కానీ కోమాలో ఉన్నప్పుడు రోగి పరిస్థితి సాధారణ నిద్ర కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కోమాలోకి వెళ్ళిన రోగి అచ్చం మీరు అప్పు ఇచ్చిన స్నేహితుడు అంటాడు. మీరు అతన్ని ఎంత పిలిచినా, ఎంత మాట్లాడినా, ఏమన్నా సరే అతనికి ఏమాత్రం పట్టింపు ఉండదు. మీరు చెప్పేది అతడికి వినిపించదు. ఈ విషయం పాతకాలపు వైద్యులకు కూడా తెలిసేది కాదు. అందుకే కోమా చికిత్స కోసం షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. షాక్ ట్రీట్మెంట్ అంటే కోమా రోగి దగ్గర మంటలు పెట్టడం లేదా విద్యుత్ షాక్ ఇవ్వడం లాంటివి. రోగి భయపడి నిద్రలేచి కోమా నుంచి బయటకు వస్తాడనే ప్రయత్నం. కానీ ఈ పద్ధతులన్నీ విఫలం. దీని ద్వారా వైద్యులకు ఒక విషయం అర్థమైంది. మీరు కోమా రోగికి ఎన్ని షాకులు ఇచ్చినా అతడికి ఏమీ అనిపించదు. ఎందుకంటే అతను దాన్ని అనుభవించలేడు కాబట్టి. పాతకాలంలో కోమా రోగులపై చేసిన ప్రయోగాలు కొన్నిసార్లు వాళ్ళకి ప్రమాదకరంగా మారేవి. అందుకే ఇప్పటి కాలం వైద్యులు అలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు చెయ్యరు. కోమాకు నిద్రకు తేడా ఉందని మేము అర్థం చేసుకున్నామని మీరు అనొచ్చు. ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళినప్పుడు అతడికి ఏమీ వినిపించదు, కనిపించదు అని చాలామందికి తెలియదు. కానీ కొందరు 10 రోజుల్లోనే కోమా నుంచి ఎలా బయటకు వస్తారు. మరికొంతమంది 40-50 ఏళ్లు గడిచినా అలాగే ఎందుకుండిపోతారు. ఎందుకంటే కోమా అనేది ఒకే రకంగా ఉండదు. ఇందులో చాలా రకాలుంటాయి. అలాగే ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళడానికి చాలా కారణాలుంటాయి. ఎవరైనా కోమాలోకి ఎలా వెళతారో అని మిమ్మల్ని మీరు అడిగితే గాయాల వల్ల అని మీరు బహుశా చెబుతారు. ముఖ్యంగా తలకు తగిలిన గాయం వల్ల ఒక్కో వ్యక్తి కోమాలోకి వెళ్ళొచ్చు. కానీ తీవ్రమైన తలగాయమే కాకుండా బ్రెయిన్ ట్యూమర్, మధుమేహం, ఇన్ఫెక్షన్లు లేదా డ్రగ్స్, ఆల్కహాల్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఒక వ్యక్తిని బ్రెయిన్ ఇంజరీ నుంచి రక్షించడానికి వైద్యులు ఉద్దేశపూర్వకంగా కోమాలోకి పంపుతారు. దీన్ని మెడికల్లీ ఇండ్యూస్డ్ కోమా అని అంటారు. రోగి మెదడుపై ఒత్తిడిని నియంత్రించడానికి, మెదడు నాడీ వ్యవస్థ వాపును తగ్గించడానికి వైద్యులు కావాలనే రోగిని కోమాలోకి పంపుతారు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన కోమా పరిస్థితి. ఇది కాకుండా ఒక వ్యక్తి కోమాలోకి వెళితే దానిలో 4 రకాలుంటాయి. మొదటిది వెజిటేటివ్ స్టేట్ అంటారు. ఈ స్థితిలో రోగి నిద్రపోతూ ఉంటాడు. అతని శరీరంలోని ప్రాథమిక పనులు జరుగుతూనే ఉంటాయి. అంటే అతను స్వయంగా శ్వాస తీసుకోగలడు. అతని గుండె దానంతటా అదే కొట్టుకుంటుంది. అతని శరీరంలో రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. శరీరం సరిగ్గా పనిచేస్తుంది. కానీ అతను నిద్రపోతున్నట్లుగా మాత్రమే కనిపిస్తాడు.
ఇలాంటి రోగి తుమ్మగలడు, దగ్గగలడు మరియు ఆవలించగలుగుతాడు. ఇది మీకు తెలుసా? కాబట్టి ఇలాంటి రోగి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురవుతారు. ఆ రోగి ఆవలించినప్పుడు లేదా తుమ్మినప్పుడు అతనికి స్పృహ వచ్చిందని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజానికి అలా జరగదు. అతను ఇంకా కోమాలోనే ఉంటాడు. అతని శరీరం మాత్రమే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న కోమా రోగి శరీరంలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి సాధారణ వ్యాధులు వస్తూనే ఉంటాయి. వైద్యులు వీటికి సరైన చికిత్స అందిస్తూ ఉంటారు. కోమాలో ఉన్న రోగికి చలి వేసినప్పుడు, అంటే అతని గదిలోని ఏసీ చాలా చల్లగా ఉన్నప్పుడు, లేదా అతని శరీరాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసినప్పుడు అతను తన మనసులో చాలా చల్లని ప్రదేశంలో ఉన్నట్లు ఊహించుకుంటాడు. అతను ఏదో మంచు ప్రదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది నేను నా సొంతంగా చెబుతున్న మాట కాదు. ఈ కోమా పరిస్థితి నుంచి బయటకు వచ్చిన చాలామంది రోగులు వైద్యులకు వివరించిన మాట. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే ఈ వివరాలు చెప్తున్నాను. కానీ దీనికంటే ప్రమాదకరమైన మరో దశ ఉంది. దాన్ని క్యాటటోనియా అంటారు. ఇక్కడ రోగి కదలకుండా స్థిరంగా ఉండిపోతాడు. వారిలో ఎలాంటి కదలికలు ఉండవు. ఏ విషయానికి స్పందించరు. శ్వాస తీసుకోవడం నుంచి గుండె కొట్టుకోవడం వరకు అంతా యంత్రాల ద్వారానే జరుగుతుంది. రోగి శరీరంలోని సాధారణ పనులు కూడా యంత్రాల సాయంతోనే నడుస్తాయి. సెకను పాటు యంత్రం ఆగిపోతే కోమా రోగి ప్రాణాలు కోల్పోతాడు. కానీ ఈ పరిస్థితిలో ఒక మంచి విషయం ఉంది. కోమాలో ఉన్న రోగి మెదడు దెబ్బతిందు. కాబట్టి వాళ్ళు కోలుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంది. దీనికంటే భయంకరమైన పరిస్థితి మరొకటి ఉంది. దాన్ని బ్రెయిన్ డెడ్ అని పిలుస్తారు. ఇది కోమాలో 3వ దశ. ఇందులో మెదడులోని ముఖ్యమైన పనులన్నీ ఆగిపోతాయి. శరీరం దానంతట అదే శ్వాస తీసుకోగలదు. దీనికి యంత్రాల అవసరం ఉండదు. గుండె కూడా దానంతట అదే కొట్టుకుంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి నుంచి కోలుకునే అవకాశాలు దాదాపు ఉండవు. మీ జీవితంలో బ్రెయిన్ డెడ్ అనే పదం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వినే ఉంటారు. ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడంటే వాళ్ళు ఇక తిరిగి రారని అర్థం. దీన్ని ఒక సులభమైన ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఇది మనం వాడే ఫోన్ లాంటిది. మనం ఫోన్ ఆపేసినా కూడా బ్యాటరీ నుంచి దానికి శక్తి అందుతూనే ఉంటుంది. ఫోన్ లోపల సాధారణ పనులు జరుగుతాయి. దాన్ని మళ్ళీ వాడుకలోకి తెచ్చినప్పుడు తెర వెలుగొస్తుంది. ఆ తర్వాత ఫోన్ మీతో మళ్ళీ పనిచేయడం మొదలవుతుంది. కోమా రోగి విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. శరీరం పనిచేస్తూనే ఉంటుంది. అన్ని పనులు సరిగ్గానే జరుగుతాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం మీతో మాట్లాడలేడు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటారు. కోమా సమయంలో వైద్యంలో చిన్న పొరపాటు జరిగిన రోగి మరింత గాఢ నిద్రలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అంటే పరిస్థితి విషమిస్తే వాళ్ళు ఎప్పటికీ తిరిగిరారు. కోమా అనేది అంత చెడ్డది కాదేమో అని కొంతమందికి అనిపించవచ్చు. మనిషి ప్రశాంతంగా పడుకుని తన ఆలోచన ప్రపంచంలో ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటే ఒక నిజం తెలుసుకోవాలి. కోమా రోగులు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందులో ఒకటి కండరాలు క్షీణించడం. మీరు కేవలం 2 వారాల పాటు సోఫా మీదే పడుకునుంటే ఏమవుతుందో ఆలోచించండి. కానీ కోమా రోగులు సంవత్సరాల తరబడి అలాగే ఉంటారు. దీనివల్ల వారి కండరాలు పూర్తిగా బలహీనపడతాయి. చాలా కండరాలకు తమ జ్ఞాపక శక్తి కూడా పోతుంది. కండరాలకు కూడా జ్ఞాపక శక్తి ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. అలాంటప్పుడు మీరు అంతర్జాలంలో వెతికి తెలుసుకోవచ్చు. అంటే ఇంటర్నెట్లో. కోమాలో వచ్చే 2వ పెద్ద సమస్య మంచం పుండ్లు. ఒక వ్యక్తి శరీరం ఎక్కువ కాలం మంచంపై ఉంటే అక్కడ పుళ్ళు పడతాయి. అందుకే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మంచం పట్టినప్పుడు నడుముకి, మోకాళ్లకు, మోచేతులకు, అలాగే వీపు భాగానికి పుండ్లవుతూ ఉంటాయి. ఇది కోమాలో ఉండేవాళ్ళు ఎదుర్కొనే అత్యంత దుర్భర పరిస్థితి. సగం శరీరం కుళ్ళిపోయినట్లుగా కూడా అనిపించేది వాళ్ళకి. ఇది చూడ్డానికి చాలా ఇబ్బందికరమైన దృశ్యం. వీటిని అర్థం చేసుకోవడం, అలాగే నయం చేయడం చాలా కష్టం. కానీ కోమా రోగుల గురించి పరిశోధన చేసే వైద్యులు ఒక మంచి విషయం చెప్పారు. చాలామంది రోగులు కొన్ని వారాల్లోనే కోలుకుంటారు. చాలా సందర్భాల్లో రోగులు కోలుకున్న తర్వాత కొన్ని లోపాలు ఉండిపోతాయి. కానీ వాటిని నరాల ఉద్దీపన పద్ధతుల ద్వారా నయం చేయొచ్చు. వైద్యుల ప్రకారం శరీరం మాత్రమే పనిచేసే దశలో ఉన్న రోగులకు చికిత్స చేయడం ఇప్పుడు సులభం. నేటి ఆధునిక వైద్య విజ్ఞానం దీనికి ఎంతో సహాయపడుతుంది. కోమాలోకి వెళ్లి తిరిగొచ్చిన వారి గురించి మీరు చాలా కథలు వినే ఉంటారు. తాము కాల ప్రయాణం చేశామని లేదా వేరే ప్రపంచానికి వెళ్ళొచ్చామని వాళ్ళు చెబుతారు. అయితే ఇలాంటి వాళ్లలో 90% అబద్ధాలే. కానీ వారి మాటలు నమ్మితే ఒక ఆసక్తికరమైన అవకాశం కనిపిస్తుంది. ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లి స్పృహ కోల్పోయినప్పుడు అతని మెదడు వేరే ప్రపంచంలో విహరించి ఉండొచ్చు. కానీ ఈ విషయాలను ఎప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ధృవీకరణ ద్వారా పొందుపరచలేదు. భవిష్యత్తులో కోమా పరిస్థితిని కాల ప్రయాణానికి వాడతారేమో చూడాలి. లేదా సమాంతర విశ్వంలోకి వెళ్ళడానికి దీన్ని ఉపయోగించవచ్చు. కానీ ఈ మాటలన్నీ ప్రస్తుతానికి కేవలం సిద్ధాంతాలు. వాస్తవానికి ఒక వ్యక్తి కోమాలోకి వెళితే అతని జీవితం నరకంలా మారుతుంది. ముఖ్యంగా అతను పూర్తిగా కోలుకునే వరకు ఈ బాధ తప్పదు. కానీ కుటుంబ సభ్యులు కోమాలోకి వెళితే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. అందుకే కొన్నిసార్లు వైద్యులు కుటుంబ సభ్యులకు ఒక సలహా ఇస్తారు. రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు వాళ్ళకి కారుణ్య మరణం ఇవ్వొచ్చని చెబుతారు. అంటే ఈ కష్టాల నుంచి వారికి విముక్తి కలిగించడం. కానీ 90% కుటుంబ సభ్యులు ఈ విషయానికి అంగీకరించరు. సినిమాల్లో కోమాకి, నిజ జీవితంలో కోమాకి చాలా తేడా ఉంటుంది కదా మరి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.